హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా మరణంతో మధ్యప్రాచ్యం రగిలిపోతోంది. ఇజ్రాయెల్ సంబరాలు చేసుకుంటూ ఉంటే హిజ్బుల్లా దాని మిత్రపక్షాలు సరికొత్త యుద్ధ వ్యూహాలకు పదును పెడుతున్నారు. తమ నాయకుడిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్కు సిద్ధమైంది. దీనికోసం ప్రపంచంలో అత్యంత రహస్యమైన ప్రమాదకరమైన హిజ్బుల్లా బ్లాక్ యూనిట్ 910ను రంగంలోకి దించింది. ఇజ్రాయెల్కు చెందిన ముసాద్ లాంటిది ఈ యూనిట్ 910. ఇంతకీ ఈ డేంజరస్ యూనిట్ ఏం చేయబోతుంది? హిజ్బుల్లా, ఇరాన్, హమాస్లు ప్రతీకారం తీర్చుకుంటాయా? శత్రువుల ప్లాన్లను ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కొనుంది? దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం, ఇదే యుద్ధ నీతి. దానికి లెబనాన్లోని హిజ్బుల్లా సిద్ధమైంది. తాజాగా హిజ్బుల్లా హెడ్ హసన్ నస్రల్లాను బాంబులతో పేల్చేసిన ఇజ్రాయెల్పై ఇప్పుడు తీవ్రమైన పగతో రగిలిపోతుంది హిజ్బుల్లా. ఇటీవలి కాలంలో దాదాపు 19 మంది హిజ్బుల్లా లీడర్లను మట్టుబెట్టింది ఇజ్రాయెల్. గత ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ చేసిన ఆకస్మిక దాడి తర్వాత జరిగిన పరిణామాలే ఇవన్నీ. అయితే హమాస్కు సపోర్ట్గా ఇజ్రాయెల్పై దాడి చేయడానికి పలు రాడికల్ గ్రూపులు కూడా రంగంలోకి దిగాయి. అందులో ఒకటి లెబనాన్ కేంద్రంగా పనిచేసే హిజ్బుల్లా. రాడికల్ సంస్థగా ఏర్పడి లెబనాన్ పార్లమెంట్లో బలమైన ప్రాతినిధ్యం పొందే వరకు ఎదిగిన అత్యంత పవర్ఫుల్ గ్రూప్. అయితే తమను 30 ఏళ్లు నడిపించి ఇంత స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు నస్రల్లా ఇప్పుడు లేడు. లెబనాన్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న నస్రల్లా మరణాన్ని హిజ్బుల్లాతో పాటు ఇరాన్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక డేంజరస్ ప్లాన్ చేసింది. దానికోసం హిజ్బుల్లా సీక్రెట్ యూనిట్ 910ను రంగంలోకి దించుతోంది. ప్రపంచంలోని అత్యంత రహస్య ప్రమాదకర యూనిట్లలో ఒకటి హిజ్బుల్లాకు చెందిన బ్లాక్ యూనిట్ 910. నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఈ యూనిట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేలీల లక్ష్యంగా ఆపరేషన్లు షురూ చేసింది. ఈ ఆపరేషన్లో భాగంగా ఒక్క ఇజ్రాయెల్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేలీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ కోవర్ట్ ప్లాన్ ప్రారంభించినట్లు సమాచారం. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేలీలను లక్ష్యంగా చేసుకున్న ఈ షాడో యూనిట్ హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థల్లో కోవర్ట్ విభాగంగా పనిచేస్తుంది. గతంలో అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఇజ్రాయెల్ వాసులపై పలు దాడులు చేసింది. దాదాపు 32 ఏళ్ల క్రితం కూడా నాటి హిజ్బుల్లా నాయకుడు నస్రల్లా గురువైన అబ్బాస్ అల్ ముసావిని ఇజ్రాయెల్ దళాలు చంపిన సమయంలోనూ ఈ యూనిట్ ప్రతీకార దాడులకు దిగింది. హిజ్బుల్లాకు షాడో యూనిట్ గా పనిచేసి అత్యంత రహస్య ప్రమాదకర యూనిట్లలో దీనిని ఒకటిగా భావిస్తారు. తలాల్ హమియా అలియాస్ అబూ జాఫర్ దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. లెబనాన్ బయట హిజ్బుల్లాకు చెందిన రహస్య దాడులన్నింటినీ ఇదే నిర్వహిస్తోంది. ఈ యూనిట్ నేరుగా హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాకు రిపోర్ట్ చేసే సంస్థ. ఇది ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కోర్ తో కలిసి పనిచేస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్లతో కూడా టచ్లో ఉంటుంది. ఈ యూనిట్ చేసిన గత దాడులను బట్టి చూస్తే చాలా తక్కువ సమయంలోనే భారీగా ప్రతీకార దాడులను ప్రారంభించగల సామర్థ్యమున్న గ్రూప్. అంతర్జాతీయ దాడుల్లో ఆరితేరిన ఈ గ్రూపుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానిక షియా నెట్వర్కులు, నేర సంస్థల సాయం ఉంటుంది. మరో కంటికి తెలియకుండా పనులు పూర్తి చేయడంలో ఇజ్రాయెల్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ముసాద్ కంటే మించిపోయింది. పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పనిచేయడమే యూనిట్ 910 లక్ష్యం. ఈ యూనిట్ మిడిల్ ఈస్ట్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా సమాచారాన్ని సేకరిస్తోంది. అలాగే ఇరాన్ పాలనకు వ్యతిరేకులు, ముల్లాల విధానాన్ని వ్యతిరేకించేవారు, ఆయుధాల మద్దతుదారుల కోసం అన్వేషణ సాగిస్తోంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మనీ లాండరింగ్ వంటి కార్యకలాపాలతో పాటు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్కు గూఢాచారి స్టేషన్లుగా పనిచేస్తుంది. దీనికి పలు దేశాల్లో అనేక క్లయింట్ సెల్లు కూడా ఉన్నాయి. ఈ డేంజరస్ యూనిట్ హిజ్బుల్లా, ఇరాన్, అరబ్, విదేశీ ప్రయోజనాలకు ముప్పు కలిగించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతుంది. దీని ప్రత్యేక ఇంటర్లాకింగ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ను అర్థం చేసుకోవడం ఇజ్రాయెల్, మొసాద్, అమెరికా, సిఐఏకు కూడా సాధ్యం కాదంటే ఇది ఎంత డేంజరస్సో తెలుస్తోంది. ఈ యూనిట్ కు పలు ఆపరేషన్ యూనిట్లు కూడా ఉంటాయి. ఇవి అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్స్ లో కలిసి పనిచేస్తుంటాయి.
లెబనాన్లో కూడా ఇతర దేశాల్లో పుట్టిన కుటుంబాల నుంచి వచ్చిన వారి ఈ యూనిట్లో సభ్యులుగా ఉంటారు. ప్రధానంగా వీళ్ళంతా లెబనీస్ షియాల చిన్న చిన్న సమూహాలుగా ఉంటారు. వీరిలో దాదాపు అందరికీ విదేశీ గుర్తింపు పొందిన డాక్యుమెంట్లు ఉంటాయి. వీటి ద్వారా వీళ్ళంతా పర్యాటకులుగానో లేదంటే వ్యాపారవేత్తలుగానో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తుంటారు. క్షేత్రస్థాయిలో భద్రత, రహస్య కార్యకలాపాలు, విధ్వంసక పద్ధతులు, రహస్య ఆపరేషన్లు, అవసరమైతే ఏ దేశం నుండి అయినా పారిపోవడానికి కావలసిన అన్ని వ్యవస్థలను ముందుగానే ఏర్పాటు చేసుకుంటారు. పని ముగించుకొని దేశం దాటడానికి కావలసిన అధికారిక అనుమతులను అందించడానికి ఈ యూనిట్కి చెందిన బలగాలన్నీ సిద్ధంగా ఉంటాయి. దీనికోసం ఈ యూనిట్లో సభ్యులకు ప్రత్యేకంగా సుదీర్ఘమైన సంక్లిష్టమైన భద్రతా శిక్షను కూడా ఇస్తారు. దాదాపు 6 సంవత్సరాలు దీనికి సంబంధించిన కఠినమైన ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే ఇందులో రహస్య సైనికులుగా మారతారు. ఒక విధంగా యూనిట్ 910 ఆపరేషన్లలో సక్సెస్ రేటు 90% ఎక్కువగానే ఉంటుందన్నది అంతర్జాతీయ టెర్రరిస్ట్ విశ్లేషణ నివేదికలు చెబుతున్నమాట. ఇలాంటి బలమైన, క్రూరమైన గ్రూపును ఇప్పుడు ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవడానికి హిజ్బుల్లా ప్రయోగించాలని అనుకుంటుంది. అయితే నస్రల్లా హత్య తర్వాత యూనిట్ 910 కార్యకలాపాలను ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్ గా ఆపరేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ యూనిట్ 910 ఎంట్రీని ఊహించింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేలీ నేతలను కూడా అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే పాశ్చాత్య దేశాలు కూడా యూనిట్ 910 ఏం చేయబోతుందో అనే అంచనాలు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ స్వదేశంలోనే కాక విదేశాల్లో కూడా తమ నిఘా సంస్థలను సిద్ధం చేసింది. ఒకవైపు లెబనాన్లోని హిజ్బుల్లాపై యుద్ధం కొనసాగిస్తూనే అంతర్జాతీయంగా తమ వారిని కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. For more videos like this, subscribe Big TV channel.